శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి సాక్షాత్ భగవంతుడైన ఈ అనంతుడి అనుభవాలను సనాతులైన బ్రహ్మపుత్రులు సనక సనందాదులు బ్రహ్మదేవుడి సభలో గానం చేస్తూ ఉపాసిస్తూ ఉంటారు. మహాకల్పాలు, ఉత్పత్తి, స్థితి, లయాలకు హేతువులైనటువంటి సత్వ, రజ, స్తమో గుణాలు అనంతుడి చూపుల నుంచి ఆవిర్భవిస్తున్నాయన్నమాట. ఇతడి రూపం ధ్రువం, అది ఆకృతం. ఏకనాముడు, అనేక నామధారి. ఇతడి దారి ఏమిటో తెలిసిన వారు లేరు. కేవల కృపతో శుద్ధ సత్వ గుణ విభూషణుడై భారాన్ని వహిస్తున్నాడు. ఇతడి నామాన్ని ఆలకించిన, అకస్మాత్తుగా ఆలపించిన ఆర్తులు, పతితులు ఉద్ధరింపబడతారు. ఈ ఆదిశేషుడి కంటే మరొక భగవంతుడు లేడు. 1000 పడుగుల ఈ అనంతుడు తన శిరస్సు మీద భూగోళాన్ని సముద్ర పర్వత గాఢారణ్య సహితంగా ఒక అణువుగా ధరిస్తున్నాడు. ఇతడి శక్తి అనంతం, ఇతడి విక్రమం అమితం. అమితం అంటే మక్కువనిది. దాని సమృద్ధిలో ఇతడు ఎవరిని లెక్క చేయడు. స్వాతంత్రుడై భూగోళాన్ని లీలగా భరిస్తున్నాడు. అంటే అనంతుడి మీద భూగోళం అన్నమాట, భూమిని భారంగా మోస్తున్నాడు. అనంతుడి ప్రభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరించి చెప్పాలంటే 1000 నాలుకలన్నా సరిపోవు. నారద, జీవకోటి గతులన్నీ యథాకర్మ నిర్మితాలే. మృగ, పక్షి, మనుష్య జాతులన్నీ కర్మబద్ధాలే. కర్మానుగుణంగానే కోరికలు కలుగుతూ ఉంటాయి. వాటిని ధర్మబద్ధంగా, ఉపదేశానుగుణంగా తీర్చుకున్న వారు పరిపక్వతను పొందుతారు. నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పి క్షణకాలం విరమించాడు. అప్పుడు నారదుడు సవినయంగా మరొక ప్రశ్న వేశాడు. మహర్షి, కర్మలు సమానమైనప్పుడు లోకానికి ఇంతట వైవిధ్యం ఎలా వచ్చింది? ఇది తెలుసుకోవాలనుంది అని అడిగాడు. నారాయణుడు వివరించాడు. కర్మాచరణంలో సాత్విక శ్రద్ధను వహించినట్లయితే కర్త ఎప్పుడూ సుఖపడతాడు. రాజశ్రద్ధకు ఫలితం దుఃఖమే. ఇక తామస శ్రద్ధకు దుఃఖంతో పాటు మూఢత్వం కూడా ఫలితం ఉంటుంది. ఇలా శ్రద్ధలో ఉండే తారతమ్యాలను బట్టి వాటి ఫలితాల్లో వైచిత్ర్యం కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అందుచేత సాత్విక గుణంతో ఉండాలి, సాత్విక శ్రద్ధ వహించాలి అని దీని భావం చెప్తోంది. ఇక పితృలోకాలు, నరకలోకాలు. అనాది అయిన అవిద్య కారణంగా కర్మలకు ఆచరించిన వారికి పరిణామ ఫలాలుగా సహస్రగతులు లభిస్తూ ఉంటాయి. ప్రాచుర్య క్రమంలో వాటిని కొంత వివరిస్తాను, తెలుసుకో. ఈ త్రిజగదంతరాళంలో దక్షిణ దిక్కున భూగోళానికి కింద భాగాన, అతలానికి పై భాగాన అగ్నిశ్వాతులైన పితృగణాలు నివాసించే లోకంగా ఉంటుంది. అంటే భూగోళానికి కింద, అతల్లోకానికి పైన అగ్నిశ్వాతులైనటువంటి పితృదేవతలు ఉంటారన్నమాట. ఈ పితృదేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారు. స్వీయ గోత్రీకులు ఆయుర్దాయం పెంచే ఆశీస్సులను వీరు అందిస్తూ ఉంటారు. స్వగోత్రంగా వాళ్ళ గోత్రాలు ఉన్న వాళ్ళకి ఆయుష్ని వీళ్ళు అందిస్తూ ఉంటారు. యమధర్మరాజు ఈ లోకానికి అధిపతి. కర్మానుసారంగా, దోషానుసారంగా ఎవరికి ఏది విధించాలో నిర్ణయించడానికి ఇతనికి ఆధీనంలో ఆజ్ఞాకరులైనటువంటి పురుషులు చాలామంది ఉంటారు. అంటే యమధర్మరాజు ఎవరికి ఏ శిక్షలు విధించాలో ఉండడానికి కొంతమంది పురుషులు ఉంటారట. ఇతడి ఆదేశాలతో ఆయా దేశాల్లో వీరు నిత్యం సంచరిస్తూ ఉంటారు. ఈ పితృపతి ఆధీనంలో 21 నరకాలు ఉంటాయని కొందరు అంటున్నారు. 28 అని మరికొందరు అన్నారు. అవి ఏంటంటే తామిశ్ర, అంధతామిశ్ర, రౌరవ, మహారౌరవ, కుంభీపాక, కాలసూత్ర, అసిపత్రారణ్య, శూకరముఖ, అంధకోప, క్రిమిభోజన, తప్తమూర్తి, వజ్రకంటక, సాల్మలి, వైతరణి, ప్రాణరోధ, విశసన, లాలాభక్ష, సారమేయోధన, అవీచి, అయఃపాన, క్షారకర్దమ, రక్షోగణ సంభోజ, శూలప్రోత, దందసూక, వటారోధ, పర్యావర్తక,
సూచీముఖ నామధేయాలతో ఈ నరకలోకాలు ప్రసిద్ధికెక్కాయి. ఇవి యాతన భూములు. కర్మానుసారంగా ప్రాణకోటికి వీటిలో ప్రవేశార్హత ఉంటుంది. మన కర్మ ఎలా ఉంటుందో ఆ రకంగా ఈ నరకంలో పడతారు. నారాయణ మహర్షి కర్మభేదాలు ఏ కర్మలకు ఏ నరకం అనుభవిస్తారో అది దయచేసి చెప్పమని అన్నారు. నారద, ఇవి తెలుసుకోవడం అందరికీ అన్ని విధాలా మంచిది, ఆలకించు. పరధనము పరదారాపహరణం చేసిన వారు తామ్రీస నరకంలో పడతారు. అక్కడ యమ్మభటులు ఏం చేస్తారంటే దండతాడన సంతర్జాతులను బహూకరిస్తారు. మూర్ఛ వివసుడైనా విడిచిపెట్టరు, అంటే మూర్ఛ వచ్చినా విడిచిపెట్టరు. భర్తలను వంచిన స్త్రీలు అంధతామిశ్రానికి పోతారు. అక్కడ యాతన వర్ణనాతీతం. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించదు, మతి పోతుంది. మొదలు నరికిన చెట్టులో కూలబడిపోతారు. నేను నా కుటుంబం నాది అంటూ కేవలం స్వీయ కుటుంబ పోషణ కార్యలంపటులై భూతద్రోహం చేసేవాళ్ళు రౌరవ నరకానికి వెళ్ళిపోతారు. భూలోకంలో తాను ఏ ప్రాణులను హింసించాడో ఆ ప్రాణులన్నీ రురువులుగా మారి ఆ నరకంలో దారుణంగా హింసిస్తాయి. రురువు సర్పం కంటే క్రూరమైన జంతువని పెద్దలు చెప్తారు. వీటిలో పచ్చి మాంసాన్ని తినే రురువులు కూడా ఉన్నాయి. అవి మహారౌరవంలో ఉంటాయి. పశు పక్షి గణాలను హింసించిన క్రూరులు కుంభీపాక నరకంలో పడతారు. అక్కడ సలసలసలాడుతున్న నూనె తొట్టెలో ఈ పాపాత్ములను నివసించవలసి ఉంటుంది. తాను హింసించిన జంతువుకి శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు ఇతర నూనె తొట్టలో వేగవలసి ఉంటుంది. ఇక పితృ విప్ర బ్రాహ్మణ ధిక్కారం చేసిన ధర్మం తప్పిన సంచరించినటువంటి వాడు అగ్ని సూర్య తేజస్సులతో మహా అగ్నిగుండంలా బగబగలాడే కాలసూత్ర నరకంలో పడతాడు. తీవ్రమైన ఆకలి దప్పులతో లోపల బయట దహింపబడతాయి. తనకు నిర్దిష్టమైన వేద మార్గాన్ని అనారోగ్యాది కారణాలు ఏమీ లేకుండానే విడిచిపెట్టేసి పాషండులతో కలిసిపోయిన వారిని ఎంబట్లు అసిపత్రవానం అనే నరకంలో పడేస్తారు. కొరడాలతో బాదుతారు. లబో దిబోమని అటు ఇటు పరుగులు తీస్తుంటే అన్ని వైపుల నుంచి అసిపత్రాలు అంటే కత్తుల తాలూకా అంచులు శరీరాన్ని చీరేస్తూ ఉంటాయి. అప్పటికీ పాషండ ఫలం బాగా అనుభవంలోకి వస్తుంది. ఇక అన్యాయంగా అక్రమంగా పరులను శిక్షించిన పరిపాలకుడు ద్విజులను శారీరకంగా శిక్షించిన ప్రభువు శూకరముఖం అనే నరకంలో పడతాడు. అక్కడ అతడు శరీరాన్ని చెరుకుగడలా పిప్పి చేసేస్తూ ఉంటే ఆర్తనాదాలు చేస్తూ మాంసం ముద్ద అయిపోతాడు. ఇక పరమేశ్వరాంకితంగా జీవితాన్ని గడిపే వారికి వ్యధను కలిగించిన వాడు అంధకూప నరకంలో పడతాడు. అక్కడ క్రూర మృగ పశు పక్షి సరీసృప మసక యూక మత్కుణ మక్షిక దందశూకాలతో కటిక చీకట్లో హింసల పాలవుతాడు. కుళ్ళిపోయిన శరీరంతో జంతువులులా నేల మీద పాకుతాడు, పొర్లాడుతాడు. పంచయజ్ఞాలు చేసి బలిప్రదానం చేయక అతిథులకు పెట్టక అంతా తానే భుజించేవాడు కృమిభోజన నరకంలో పడతాడు. 1,00,000 యోజన విస్తీర్ణమైనటువంటి కృమికుండంలో తాను ఒక క్రిమిగా మారి మలభక్షకుడవుతాడు. అప్రహత్తాతుడు కూడా ఈ నరకానికే చెందినవాడవుతాడు. ఏ ఆపద లేకపోయినా ఇతరుల బంగారాన్ని రత్నాలను అపహరించేవాడు అగ్నిపిండాల్లాంటి ఇనుప స్తంభాలకు కట్టువేయబడతాడు. ఇది తప్తమూర్తి నరకం అంటారు. పరకాంతలను బలాత్కరించిన పురుషుడు పరపురుషుడికి పలవేసిన వనత ఇద్దరూ నరకానికి పోతారు. అక్కడ ఎంబట్లు కంచి దెబ్బలు చేస్తూ వజ్రకంటక సంయుక్తమైన ఇనుప స్తంభాలను కౌగలించుకునేటట్టుగా చేస్తారు. వావి వరుసలు తప్పి సంచరించే పాపాత్ముడితో ఇలాగే వజ్రకంటక సంయుక్తమైన సాల్మలి తరువు బలవంతంగా అధిరోహింపచేస్తారు.
పాపాత్ముడితో ఇలాగే ఈ భద్రకంటక సంయుక్తమైనటువంటి భద్రకంట అంటే వజ్రాలు ముళ్ళులా ఉంటాయి. అటువంటి ముళ్ళతో ఉన్నటువంటి చెట్టు అని ఎక్కమంటారు. రాజోద్యోగులు పాషండులై ధర్మసేతువును భంగపరిస్తే వైతరణిలో పడతారు. అది యమలోకం అనే దుర్గానికి అగర్త. మలమూత్రాలు, చీము, నెత్తురులతో నిండి ఉంటుంది. అందులో ఈ పాపాత్ములు చేపల్లాగా పీతల్లాగా ఈదుతూ ఉంటారు. తక్కిన జలజంతువులు వీరిని నంచుకుంటాయి. ప్రాణాలు పోవు, ఆత్మజ్ఞానం నశించదు. చేసిన పాపాలకు ఫలం అనుభవిస్తూ ఉంటారు. ఆచారము, నియమము, శౌచము, సిగ్గు విడిచిపెట్టేసి పశువుల్లా ప్రవర్తించే వాళ్ళందరూ ఈ నదిలో పడే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఈ వైతరణి నదిలోనే అదే తింటూ అదే తాగుతూ మునకలు వేస్తూ ఉంటారు. ఇక కుక్కలను గాడిదలను పెంచుతూ జంతువులను వేటాడడానికి వెంపర్లాడే ద్విజులను ఎంబట్లు బాణాలతో కొట్టి వేటాడతారు. డంబాచారులై డంబయజ్ఞాలు చేస్తూ పశు వినాశనం చేసే దొంగలు వైశస నరకానికి పోతారు. అక్కడ యమభటుల కసాఘాతాలను దండిగా చవిచూస్తారు. మదమోహితుడై ధర్మపత్నితో రేతపానం చేయించిన ద్విజమూర్ఖుణ్ణి యమకింకర్లు వీర్యకుండంలో పడేదేసి రేతపానం చేయిస్తారు. దొంగలను, ఇళ్లకు పొలాలకు నిప్పు పెట్టేవాళ్ళని, మనుషులకు జంతువులకు విషం పెట్టేవాళ్ళని, గ్రామాలను బాటసారులను దోచుకునేవాళ్ళని, ప్రజలను దోచుకునేవాళ్ళని, రాజులను రాజోద్యోగులను యమభటులు శ్వానకాదనమనే నరకంలోకి తీసుకుపోతారు. అక్కడ 20కి పైగా మహా అద్భుతమైన సారమేయాలు అంటే కుక్కలు ఉంటాయి. వాటిని వీరికి ఆహారంగా ఈ కుక్కలకి పడేస్తారు. ఇది మరొక మహాదారుణమైన నరకం. ఇంకా అవీచి మొదలైన నరకాలు ఉన్నాయి. వాటిని కూడా చెప్తాను, ఆలకించు. నారదా, కూట సాక్ష్యం చెప్పేవారు. గుడిగోపురాదులకు దాతల నుంచి లభించిన ధన కనక భూవస్తువాదులను దుర్వినియోగం చేసేవాళ్ళు అవీచి నరకానికి పోతారు. 100 యోజనాలు ఎత్తున్న గిరిశిఖరం మీద నుంచి వీరిని తలకిందులుగా నరకంలోకి తోసేస్తారు ఎంబట్లు. అక్కడ నేలంతా కెరటాలుగా ఉంటుంది, కానీ అవి నీటి కెరటాలు కావు. అందుకే దాన్ని అవీచి అని పేరు. అందులో పడిన ఈ పాపాత్ములు నువ్వు గింజలపాటి తుత్తునీలో అయిపోతారు. బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ తెలిసి కానీ తెలియక కానీ సురాపానం చేస్తే వారు నిరాయానికి పోతారు. అక్కడ ఎంబట్లు ఇనువును సలసలసల కరిగించి బలవంతంగా తాగిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను పాటించే వారిని గౌరవించని అధములు చారకర్దమ నరకానికి తీసుకుపోతారు. నరమేధాది ఘోర యజ్ఞాలను చేసిన వారు యమలోకంలో పడే యాతనలు వర్ణనాతీతం. తలతల్లాడే కత్తులతో ఎంబట్లు వీరిని నిలువుగా చీల్చేస్తారు. రక్తం తాగిస్తారు, నృత్యం చేయిస్తారు. చిన్న చిన్న పురుగులను, తూనీగలను, పిట్టలను దారాలు కట్టి ఆడించి హింసించిన వారికి యమభట్లు శూలాలకు గుచ్చి వేధిస్తారు. ఇనప ముక్కుల గద్దలతో పొడిపిస్తారు. ఏ రకంగా ఎవరు ఏ జీవహింస చేసినా దానికి తగిన రీతిలో నరకంలో శిక్ష అనుభవిస్తారు. జంతువులను, పక్షులను పట్టి బంధించే వారికి ఎంబట్లు అలాగే చీకటి కొట్లో వేసి పొగ పెట్టి శిక్షిస్తారు. ఇంటికి వచ్చిన అతిథుల్ని పాపదృష్టులతో చూసే బ్రాహ్మణ గృహస్థుల కన్నులను నరకంలో ఎంబట్లు కాకులకు గద్దలకు పొడిపిస్తారు. ధనవంతులయ్యుండి అన్నింటికీ లెక్కలు చూసుకునే లోభులను సూచీమూక నరకంతో అనుభవించే వేదనలు చాలా దారుణంగా ఉంటాయి. సర్వాంగాల్లోనూ సూదులు గుచ్చి ఎంబట్లు వేధిస్తారు. ఇటువంటి విత్త నరకాలు యమలోకంలో శతాధికంగా ఉన్నాయి.
పాపాలు చేయించేది ధనమే కనుక ధనవంతుల నరకాలే అధికం. నేను చెప్పినవే కాదు, చెప్పని యాతనా భూములు ఇంకా చాలా ఉన్నాయి. నారద, పాపాత్ములు నరకాలకు పోయినట్టే ధర్మాత్ములు సుఖప్రదాలైన లోకాలకు వెళ్తారు. మహాముని, సారాంశంగా ఒక్క మాట చెప్తాను, ఆలకించు. దేవీ పూజనం, దేవీ ఆరాధనం ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహారమైనటువంటి ఉత్తమమైన ధర్మం. దీనిని అనుష్ఠించిన ప్రాణికి మరింక చింత లేదు. నరకం దరిదాపులకైనా పోవలసిన అవసరం ఉండదు. సంసార సాగరం నుంచి ఉద్ధరించబడి మనల్ని కటాక్షించగలిగేది శ్రీమన్దేవి మాత్రమే. నారాయణ మహర్షి, సారాంశం గ్రహించాను. ఇంతకీ నువ్వన్న దేవీ ఆరాధన రూపమైన ఆ ధర్మం ఎలాంటిది? ఎలా ఆరాధిస్తే ఆ దేవి ప్రసన్నురాలవుతుంది? ఆరాధన విధానం ఏమిటి? లోగడ ఎవరు ఎప్పుడు ఎలా ఆరాధించి తరించారు? ఏ ఏ కష్టాలను అధిగమించారు? విశేషాలన్నింటినీ తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. నారద, విద్యా విశారద, చాలా సమంజసమైన ప్రశ్న వేశావు. చెబుతాను, ఏకాగ్రచిత్తంతో ఆలకించు. పాడ్యమి నాడు ఆజ్యంతో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్యి దానం చేస్తే దాతలకు రోగపీడలు తొలగిపోతాయి. విధి రోజున చక్కెరతో పూజించాలి. విప్రులకు శర్కరా దానం చెయ్యాలి. దాత దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తదీనాడు పాలతో అభిషేకించి బ్రాహ్మణులకు క్షీరదానం చేస్తే దాతలకు సర్వదుఃఖాలు తొలగిపోతాయి. చవితి నాడు పిండి వంటలతో దేవిని ఉపాసించి విధులకు వాటిని దానం చేస్తే దాతల కార్యక్రమాలు నిర్విఘ్నంగా జయప్రదమవుతాయి. ఇక పంచమి రోజున అరటిపళ్ళు నివేదించి అవే విద్వాంసులకు దానం చెయ్యాలి. దాతకు మేధా వికాసనం కలుగుతుంది. ఇక షష్ఠి తిథి నాడు తేనెను అమ్మవారికి నివేదన చేసి వేదవదులకు తేనెను దానం చేస్తే అంతటి కాంతిమంతుడవుతాడు దాత. సప్తమి నాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం చేస్తే దాత శోక విముక్తుడవుతాడు. అష్టమి నాడు కొబ్బరికాయలు కొట్టి నివేదించాలి. బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. దాతలకు తాపాలు నశిస్తాయి. నవమి నాడు పేలాలు నైవేద్యం పెట్టి విప్రులకు దానం చేస్తే ఆ దాతలకు ఇహంలోనూ పరంలోనూ సుఖ సంపన్నుతులు అవుతారు. దశమి నాడు నల్లటి నువ్వులను జగదాంబకు నివేదన చేసి బ్రాహ్మణులకు దానం చేస్తే దాతలకు ఇక యమలోక భయమే ఉండదు. ఏకాదశి నాడు పెరుగు నివేదించి దానం చేస్తే అతడు అమ్మవారికి అత్యంత ఆప్తుడవుతాడు. ద్వాదశి నాడు అటుకులు నివేదించి వాటిని బ్రాహ్మణులకు సమర్పించిన వాడు దేవికి ప్రేమపాత్రులు అవుతాడు. త్రయోదశి నాడు శనగపప్పు నివేదన చేస్తున్న వారికి దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి. చతుర్దశి నాడు పెరుగులో పేలపిండిని కలిపి నివేదన దానాలు చేసిన వారు శివుడికి ఆప్తులవుతారు. పౌర్ణమి నాడు పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్పించిన వాడు తమ పితృదేవతలను ఉద్ధరించిన వాడు అవుతాడు. అదే రోజున దేవీ ప్రీతి కోసం హవనం చెయ్యాలి. నారద, వారాలకు కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆదివారం నాడు పాయసం, సోమవారం నాడు పాలు, మంగళవారం అరటిపళ్ళు, బుధవారం నాడు వెన్న, గురువారం నాడు కలకండ, శుక్రవారం నాడు చక్కెర, శనివారం నాడు ఆవు నెయ్యి అమ్మవారికి నివేదన చేస్తే విశేషంగా ఫలప్రదాలు అవుతాయి. అరిష్టాలు తొలగిపోతాయి. 27 నక్షత్రాలు కూడా ఇలాగే విశేషార్చనలు ఉన్నాయి. పాలు, పెరుగు, చక్కెర, పటిక బెల్లం, నెయ్యి, నూలు మొదలైనవి ఆయా నక్షత్రాల్లో అమ్మవారికి నివేదన చేసి విప్రులకు దానం చెయ్యాలి. విష్కంబాది యోగాలకు కూడా ఇలాగే బెల్లం, నెయ్యి, తేనె, పాలు, పెరుగు, చల్లబూరెలు, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, వెన్న, దోస, గుమ్మడి, పనస, అరటి, నేరేడు, మామిడి, నారింజ, దానిమ్మ, రేగు, ఉసిరిక, కొబ్బరి, శనగలు, అటుకుల పాయసం ఇత్యాదులు నివేదన చెయ్యాలి. లడ్డూలు, ఉండ్రాళ్ళు, నెయ్యి మొదలైనవి కరణాలతో యోగాలలో నైవేద్యం పెట్టాలి. మధుక పూజ అని ఒకటి ఉంది.
చైత్రశుద్ధ తృతీయ మొదలుకొని అన్ని నెలల్లోనూ తదినాడు శుచిగా బిప్ప చెట్టు కింద మహాదేవికి షోడశోపచారాలు చేసి అర్చించాలి. చైత్రశుద్ధ తృతీయ నాడు పంచకాద్యాలు నివేదించాలి. వైశాఖ తృతీయ నాడు గుడయుక్తంగా నైవేద్యం పెట్టాలి, అంటే బెల్లం. తర్వాత నెలలో వరుసగా తేనె, వెన్న, పెరుగు, చక్కెర, పాయసం, పాలు, పేణి, దధికూర్చిక, ఆవు నెయ్యి, కొబ్బరికాయలతో కూడిన నివేదనలు పెట్టాలి. 12 నెలలకు అమ్మవారికి 12 విశిష్ట నామాలు ఉన్నాయి. మంగళ, వైష్ణవి, మాయ, కాళరాత్రి, దురత్యయ, మహామాయ, మాతంగి, కాళి, కమలవాసిని, శివ, సహస్రచరణ, సర్వమంగళ అనే పేర్లతో మధుక వృక్షం కింద అర్చించాలి. ఇలా చేసిన వారికి అన్ని కోరికలు తీరుతాయి. అమ్మవారి భక్తుల పాలిట కల్పవృక్షం కదా, ఇలా అర్చించి మొక్కిన వారికి కొంగు బంగారం అవుతుంది. అటుపైన మధుకస్తమైన మహేశ్వరుని సర్వ కామసిద్ధి కోసం, వ్రతపూర్ణత్వ సిద్ధి కోసం భక్తి ప్రవృత్తులతో నమస్కరించి స్తుతించాలి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.